the president of CRII, Dr. Babra Garu, Vidya Sravanti Garu, Vice President of CRII, Dr. Tehmina Arora Garu, she has been fighting ADF and other dignitaries on the dais and of the dais. So greetings in the name of our Lord and Savior Jesus Christ to all of you. నేను కూడా ఒక ఫెలో బిలీవర్ని, ఒక ఫెలో సిటిజన్, ఇండియన్ సిటిజన్ అండ్ గాడ్ సర్వెంట్, అండ్ ఆల్సో డీప్లీ బర్డెన్డ్ బై ద హ్యాపెనింగ్స్ టుడే ఇన్ ఇండియా. ఇవాళ జరుగుతున్నటువంటి క్రైస్తవులపై జరుగుతున్నటువంటి అనేక అకృత్యాలు, పర్సెక్యూషన్, వీటన్నిటి మీద చాలా బాధతో ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఇంకా నా బాధ ఎక్కువవుతా ఉంది. ఎందువల్లంటే ఇందాక థామస్ ఫ్రాంక్ సీజర్ గారు చెప్పారు, 1950 షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ 1950 పారా 3 July 10th 1950 నాడు ఇష్యూ చేయబడింది. అండ్ టుమారో ఇస్ July 10th. And we are completing 75 years of injustice to Dalit Christians in India. And this injustice has to be fought. We have been fighting. Thomas Frank has been fighting for the last 20 years, 21 years to be precise. 2004లో ఆయన పిఐఎల్ వేశారు సుప్రీం కోర్టులో. ఈరోజు 2025 July 10th రాబోతుంది. ఏ పారా 3 మీద అయితే వేశారో ఆ పారా 3 75 ఏళ్ళు కంప్లీట్ చేసుకోబోతా ఉంది రేపటికి. మరి 75 ఏళ్ల నుంచి ఈ అన్యాయం ఇలా జరుగుతూ ఉంది. నేను కూడా ఒక విక్టిమ్ని ఈ అన్యాయానికి. ఈ పారా 3 విక్టిమ్ నేను కూడా. 64 ఏళ్ల నుంచి ఈ విక్టిమ్ ఈ బాధని భరిస్తూనే వచ్చాడు. అయినప్పటికీ కూడా చెక్కు చెదరకుండా మరి మా తల్లిదండ్రులు ఇచ్చిన దీంతో, అలాగే కొంచెం పట్టుదలతోటి, కృషితోటి కొంతవరకు చేరుకోగలిగాం. అయినప్పటికీ కూడా ఏమో ఇంకా పారా 3 లేకుండా ఉండుంటే మనం ఎక్కడ చేసేవాళ్ళం అంత లేదు. కానీ బట్ ఇట్ ఈస్ స్టిల్ I praise the Lord for whatever I have done, whatever I have achieved in my life. అది తర్వాత ఇందాక థామస్ ఫ్రాంక్ గారు మొత్తం ఇంగ్లీష్లో చెప్పారు, కొంత మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి దాని గురించి నేను కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. 1950లో ఇచ్చిన ఈ షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ పారా 3లో హిందూస్ మాత్రమే, హిందూ రిలీజన్ని ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే దే షల్ బి డీమ్ టు బి కన్సిడర్డ్ యాజ్ షెడ్యూల్ కాస్ట్ అని ఉంది. ఈ డీమ్ టు బి అంటే అర్థం ఏంటి అనేది నాకు చాలా కాలం తెలియలేదు. ఎందుకు డైరెక్ట్గా అని ఉండొచ్చు కదా, దే షల్ నాట్ బి కన్సిడర్డ్ అని చెప్పి. ఈ డీమ్ టు బి అంటే అర్థం ఒక లాయర్ గారు చెప్పారు నాకు. డీమ్ టు బి అంటే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే. వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. దట్స్ వాట్ ఇట్ మీన్స్. సో దానివల్ల ఇన్నాళ్ళ నుంచి మేము భరిస్తున్నటువంటి అన్యాయాన్ని ఇవాళ వెలుగులోకి తీసుకొస్తూ ఉన్నాం. మరి దీని మీద నేను కూడా కొంత లాస్ట్ ఇయర్ నుంచి ఐఎమ్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు డాక్టర్ బాబురా బికాస్ ఐఎమ్ ఆల్సో కంప్లీటింగ్ 1 year ఆఫ్ జంపింగ్ ఇన్ టు దిస్ మూవ్మెంట్. లాస్ట్ ఇయర్ July 10th was the first day I spoke in a public platform against this para 3 of 1950 schedule caste order. సో ఇవాళకి 1 year కంప్లీట్ చేస్తున్నాను కాబట్టి I think we should all celebrate this. My 1 year of fighting against it, still there is no justice. Anyway, I hope we will achieve justice provided we all stand together. So, ఈ యొక్క థామస్ ఫ్రాంక్ గారు చెప్పిన దాన్ని కంటిన్యూషన్గా చెప్తున్నాను నేను. ఈ రంగనాథ్ మిశ్రా కమిషన్ రిపోర్ట్ తోటి మొదలు పెడతాను. ఆయన అంతకుముందు చాలా రిపోర్ట్స్ చెప్పారు. రంగనాథ్ మిశ్రా గారి కమిషన్ రిపోర్ట్, వాళ్ళు నేషనల్ మైనారిటీస్ కమిషన్ తరపున ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయించారు. ఇట్ వాజ్ హెడెడ్ బై సతీష్ దేశపాండే అని, ఈ వాజ్ సోషియాలజిస్ట్ ఫ్రమ్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఢిల్లీ యూనివర్సిటీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషియాలజీ, అండ్ గీతికా బాప్నా ఆయన అసిస్టెంట్. వీళ్ళిద్దరూ కలిసి విస్తృతంగా దేశమంతా పర్యటించి ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఆ రిపోర్ట్లో క్లియర్గా రికమెండ్ చేశారు వాళ్ళు, ఎవరైతే భారతదేశంలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఉన్న దళిత క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో, దళిత
దళితులుగా ఉండి క్రైస్తవత్వంలోకి మారినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పటికి కూడా అదే రకమైనటువంటి వివక్షను అనుభవిస్తూ ఉన్నారు. ఆ రకమైన వివక్ష అన్ని రంగాల్లోనూ ఉంది. ఇప్పటికీ వాళ్ళు అన్టచబిలిటీ అనుభవిస్తూ ఉన్నారు అని క్లియర్గా చెప్పింది, ఎగ్జాంపుల్స్ సహా. అయినప్పటికీ కూడా 2007లో ఇచ్చారు ఆ రిపోర్ట్. 2004లో ఈ కమిటీ అపాయింట్ చేయబడింది. 2007లో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా అప్పుడున్న గవర్నమెంట్ మరి ఆ రిపోర్ట్ని ఏం పెద్ద పట్టించుకోలేదు. మళ్ళీ దాన్ని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్స్కి రిఫర్ చేశారు వాళ్ళ ఒపీనియన్ ఏంటని. వాళ్ళు కూడా క్లియర్గా 2010లో ఇచ్చారు, ఎస్ వీ హ్యావ్ నో అబ్జెక్షన్, మాకేం అబ్జెక్షన్ లేదు, క్రైస్తవులుగా మన దళితుల్ని ఎస్సీలుగా ట్రీట్ చేయడానికి మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు అని చెప్పి ఇచ్చారు వాళ్ళు. అయినప్పటికీ కూడా అప్పట్లో ఉన్న గవర్నమెంట్ మరి ఎందువలనో తెలియదు కానీ అప్పట్లో ఉన్న గవర్నమెంట్ దాన్ని పక్కన పడేసింది. ఆ తర్వాత 2004లో ఫైల్ చేసిన పిఐఎల్ థామస్ ఫ్రాంక్ గారు ఇంకా కొంతమంది 2022లో వచ్చింది హియరింగ్కి. ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ ఆఫ్ 18 years, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఇంతకంటే ఏ ఆధారం కావాలి మనకి? ఈ దేశంలో దళితులు ఫైల్ చేసే పిఐఎల్స్ కూడా దిక్కులేదు. దళితులు ఫైల్ చేసే పిఐఎల్ని పట్టించుకునే నాదుడే లేడు, పట్టించుకునే జస్టిసే లేరు. 2022కి వచ్చింది ఏంటండి? 2014లో వేస్తే అది ఎవరన్నా బాగా డబ్బున్న వాళ్ళు, అంబానీలు అదానీలు లాంటి వాళ్ళు వేస్తే ఇవాళ పిఐఎల్ వేస్తే రేపటికి వచ్చేస్తుంది. ఇవాళ ఏదైనా పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టులో రేపటికి హియరింగ్ వచ్చేస్తుంది. ఇది ఎక్కడి న్యాయం ఈ దేశంలో? ఇంతటి అన్యాయం జరుగుతూ ఉంటే ఈ దేశంలో మనందరం హాయిగా దేవుణ్ణి స్తుతించుకుంటూ, అంటే దేవుని స్తుతించు చెప్పట్లేదు నేను, దేవుణ్ణి స్తుతించుకుంటూ హాయిగా మాకేం కావడం లేదు, మాకు సౌత్ ఇండియాలో ఏం కావడం లేదు, జరిగేదన్నీ నార్త్ ఇండియాలో జరుగుతున్నాయి, రిలీజియస్ పర్సిక్యూషన్ అంతా కూడా నార్త్ ఇండియాలో జరుగుతుంది కాబట్టి మన దాకా ఇంకా రాలేదు, ఇట్ హాజ్ నాట్ రీచ్డ్ మై డోర్ స్టెప్, సో ఐఎమ్ నాట్ బాదర్డ్ అని చెప్పి మనం హ్యాపీగా కూర్చుంటున్నాం. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తున్నాను నేను. మన దాకా వచ్చేంత వరకు వస్తే కానీ తెలియదు అని చెప్పి ఒక సామెత ఉంది తెలుగులో. ఆ సామెతని బట్టి మనం యాక్ట్ చేయొద్దు. మనం ఈ పర్సిక్యూషన్ని ఎదుర్కోవాలి అంటే ఏం చేయాలి? అలాగే మేము ఈ సిఆర్ఐఏ తరఫున, అలాగే నేను కూడా ఒక ఎన్జిఓ ఫామ్ చేశాను ఆంధ్రాలో, నేషనల్ ఫోరం ఫర్ దళిత్ క్రిస్టియన్స్ అని చెప్పి. మేమందరం కలిసి లాస్ట్ ఇయర్ జూలైలో 2024 జూలై వెళ్ళి ఈ గవర్నమెంట్ వారు అపాయింట్ చేసిన కేజీ బాలకృష్ణన్ కమిషన్ ఒకటి ఉంది. ఈ 22లో హియరింగ్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏమందంటే గవర్నమెంట్ యొక్క ఒపీనియన్ అడిగింది, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఒపీనియన్. మీరేం చెప్తారు ఈ పిఐఎల్ మీద అంటే వాళ్ళు ఏమన్నారంటే, ఇంతకుముందు రంగనాథ్ మిశ్రా గారి కమిషన్ ఆఫీసులలో ఏసీ రూములలో కూర్చొని రాశారు ఆ రిపోర్టు, మాకు దాని మీద నమ్మకం లేదు అన్నారు. ప్రస్తుతం నమ్మకం లేదని చెప్పి ఈ ఇష్యూ మీద ఇంతవరకు ఎటువంటి కమిషన్ వేయలేదు కాబట్టి మేము ఇంకో కమిషన్ వేస్తున్నాము అని చెప్పి కేజీ బాలకృష్ణన్ కమిషన్ అని చెప్పి, ఆయన కూడా రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు, ఆయన కూడా ఒక దళితుడే, ఆయన్ని వేశారు 2022లో. 2 ఏళ్ల టర్మ్ ఇచ్చారు ఆయనకి. 2024 అక్టోబర్ 23 నాడు ఆయన టర్మ్ అయిపోవాలి. టర్మ్ అయిపోతుంది కదా అని చెప్పి మేము జూలైలో వెళ్ళి కలిసినప్పుడు ఆయనతో మాట్లాడాం, ఆయనతో డిస్కస్ చేశాం. ఇది మేము అనుభవిస్తున్న సమస్య అంటే, క్రిస్టియానిటీలో కులం లేదు కదా అంటాడు ఆయన. క్రిస్టియానిటీలో కులం లేకపోవచ్చు, మరి మేము ఎక్కడ బతుకుతున్నాం? మేము బతికేది ఆంధ్రాలో, మేము బతికేది ఇండియాలో, మేము బతికేది హిందూ సమాజంలో. మమ్మల్ని క్రిస్టియన్స్గా ఎవడో చూడటం లేదు. ఈ మాల క్రిస్టియనో మాది క్రిస్టియనో అంటున్నారు. చుండూరులో మారణకాండ జరిగినప్పుడు, కారంచేడులో మారణకాండ జరిగినప్పుడు వాళ్ళ విక్టిమ్స్ ఎవరో మీకు తెలుసా? వాళ్ళ పేర్లు మీకు తెలుసా అని అడిగాను నేను. యెహోషువ ఒక ఆయన పేరు, ఒక ఆమె పేరు సువార్త, ఒక ఆమె పేరు మార్తమ్మ, ఒక ఆయన పేరు జాషువా. వీళ్ళు కారంచేడు మారణకాండలో విక్టిమ్స్. అంటే వీళ్ళందరూ క్రిస్టియన్స్ కాదా? క్రిస్టియన్స్ నేమ్స్ కాదా? మరి వాళ్ళు ఎందుకు చంపారు? వాళ్ళు క్రిస్టియన్స్ అయితే వాళ్ళు దళితులనే కదా చంపారు. దిస్ ఇస్ వాట్ ఐ పోస్ట్ టు కేజీ బాలకృష్ణన్. ఆయన అంటాడు, సూసాయి అనే ఒక కేసు ఉంది, ఆ సూసాయి కేసులో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది? ఆ జడ్జిమెంట్ కూడా యాక్చువల్గా ఛాలెంజ్ చేయాలి. ఏమని ఇచ్చిందంటే, హిందూ సమాజంలో హిందూ దళితులు ఎటువంటి వివక్ష ఎదుర్కొంటున్నారో అలాంటి వివక్ష మీరు క్రైస్తవ్యంలోకి మారినప్పటికీ కూడా మీరు ఎదుర్కొంటూ ఉంటే మీకు ఇస్తాం రిజర్వేషన్స్. మీరు అలాంటి వివక్ష
క్రైస్తవ సమాజంలో కూడా ఎదుర్కొంటున్నారు అని మీరు ప్రూవ్ చేయలేకపోయారు కాబట్టి మేమేం మాట్లాడటం లేదు అని సూసై, ది ఫేమస్ కేస్ సూసై వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు. ఆయన చెప్పులు కుట్టుకున్న ఆయనకి ఒక చెప్పుల షాప్ ఇవ్వలేదని చెప్పి కోర్టులో వేశాడు. కోర్టులో వేసి నువ్వు క్రైస్తవుడివి, నీ చెప్పుల షాప్లో క్రైస్తవ యేసుక్రీస్తు బొమ్మ ఉంది కాబట్టి నీకు ఇవ్వము అని చెప్పారు. దాని మీద సుప్రీంకోర్టు వరకు పోయాడు ఆయన. సుప్రీంకోర్టు వరకు పోతే వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ ఇది. అంటే నేను వివక్ష అనుభవిస్తున్నానని నేనే రుజువు చేసుకోవాలంట. అదేంటంటే ఆర్టికల్ 14 అగెనిస్ట్గా మీరు వేశారు కదా, ఫండమెంటల్ రైట్స్ అనేది జస్టిసియబుల్ కదా, ఫండమెంటల్ రైట్స్ని మీరు ఛాలెంజ్ చేస్తున్నప్పుడు ఓనర్స్ ఆఫ్ ప్రూఫ్ ఇస్ ఆన్ యూ అన్నారు. మేమెక్కడ చేస్తామండి? మేమంతా దళితులమి. మేము ఉండేది ఎక్కడ? మేము దళితులం, క్రైస్తవం అయినప్పటికీ కూడా మా చర్చిలు ఎస్సీ కాలనీల్లో ఉన్నాయి, రూరల్ ఏరియాస్లో. మా చర్చిలకు వచ్చేది అందరూ దళితులే, వాళ్ళందరూ ఎస్సీ కాలనీస్లో ఉన్నారు, రూరల్ ఏరియాస్లో. అర్బన్ ఏరియాస్ వంక వదిలేసేయండి. ఇండియా లీవ్స్ ఇన్ ఇట్స్ రూరల్ ఇండియా, ఇట్స్ రూరల్ విలేజెస్. ఆ రూరల్ విలేజెస్లో మేము ఎప్పటికీ దళితులుగా వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నాం. కాబట్టి ఈ వివక్ష పోవాలి అంటే మనందరం కలిసికట్టుగా రావాలి, కలిసికట్టుగా ఉండాలి. డినామినేషన్స్ అన్నీ కూడా కలవాలి. ఎందుకంటే ఇవాళ అందరు డినామినేషన్స్కి, అందరు చర్చ్ హెడ్స్కి కూడా నేను చెప్తా ఉన్నాను, మీ చర్చికి వచ్చే 90% అటెండెన్స్ అంతా కూడా వాళ్ళందరూ దళితులే. వాళ్ళందరూ అఫీషియల్గా హిందూస్ అయి ఉండొచ్చు కానీ వాళ్ళ బిలీఫ్ ప్రకారం వాళ్ళు దళితులే. మరి 1950లో వచ్చిన షెడ్యూల్ కాస్ట్ ఆర్డరు రాజ్యాంగానికి వ్యతిరేకం. ఎందువల్లంటే ఆర్టికల్ 25 to 28లో రిలీజియస్ ఫ్రీడమ్ ఇచ్చారు మనకి. రిలీజియస్ ఫ్రీడమ్ ఇచ్చి కూడా 1950 ఆర్డర్లు ఏమంటున్నారు, నువ్వు క్రిస్టియన్ అయితే మాత్రం నీకు రిజర్వేషన్ లేదు. అంటే నేను క్రిస్టియానిటీ నమ్ముకోమని చెప్పి ఒక పక్కన ఆర్టికల్ 25 to 28లో మీరే చెప్తున్నారు నాకు స్వాతంత్రం ఉందని చెప్తున్నారు, కానీ నాకు ఇచ్చిన స్వాతంత్రాన్ని మళ్ళీ మీరే హరించి వేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఒకసారి అందరూ ఆలోచించాలి, అందరూ మేల్కోవాలని చెప్పి. సో మనం చేయాల్సిన అవసరం ఏంటంటే, ఇప్పుడు దాకా దీన్ని కలిసి ఎదుర్కోవాలంటే వీ షుడ్ ఆల్ బి ఇన్ఫార్మ్డ్, వెల్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ దిస్. రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, రాజ్యాంగం ఏం చెప్తుంది? ఇందాకనే మనం ప్రియాంబుల్ చదివాం. ఆ ప్రియాంబుల్ ఏమనుంది? సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్. కొంతమంది ఏమంటారంటే సెక్యులరిజం, సోషలిజం అనేది రెండు కూడా 42వ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారు, మనకి కాన్స్టిట్యూషన్ లేదు, అది ముందు అని అంటారు. కానీ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగంలో అంతర్లీనంగా ఏదైతే ఉందో ఆ 42వ అమెండ్మెంట్ దాన్ని బహిర్గతం చేసింది. వాట్ వాజ్ ఇంప్లిసిట్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ మేడ్ ఎక్స్ప్లిసిట్ బై ది 42nd అమెండ్మెంట్. అంటే కాన్స్టిట్యూషన్ మొత్తం కూడా ఒక సెక్యులర్ థ్రెడ్ రన్ అవుతా ఉంది. కాబట్టి అదేం కొత్తది కాదు. మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి? వి షుడ్ ఆల్ బి ఇన్ఫార్మ్డ్. మనకు అందరికీ తెలిసి ఉండాలి, విషయాలు తెలిసి ఉండాలి, చరిత్ర తెలిసి ఉండాలి. అలాగే వి ఆల్ షుడ్ బి యునైటెడ్, ఎక్సెప్ట్ డినామినేషన్ డిఫరెన్స్లు కానీ, మెయిన్ లైన్ చర్చ్ అని కానీ, ఎపిస్కోపల్ చర్చ్ అని కానీ, ఇండిపెండెంట్ చర్చ్ అని కానీ, ఇండిపెండెంట్ పాస్టర్ అని కానీ, అలా కాకుండా అందరూ కలిసి ఉండాలి. అలాగే బీ వోకల్. మీరు అవసరమైన చోటల్లా మాట్లాడండి, గొంతెత్తండి. రాయగలిగిన వాళ్ళు ఉంటే రాయండి, కేసులు పెట్టగలిగిన వాళ్ళు ఉంటే కేసులు పెట్టండి. అలాగే లీగల్గా ఒపీనియన్స్ తీసుకోండి. చిన్న అకృత్యం జరిగినా, చిన్న కేసు జరిగినా కోర్టుకు వెళ్ళడానికి ఏమాత్రం సందేహించవద్దు. కానీ ఎట్ ద సేమ్ టైం బీ పీస్ఫుల్ అండ్ బీ అన్రిలెంటింగ్. శాంతియుతంగా ప్రదర్శన చేద్దాం, శాంతియుతంగా మనం పోరాడదాం. అండ్ మన వాళ్ళని, మన యూత్ని, మన పిల్లల్ని మనం అనేక రంగాల్లో తరఫీదు ఇవ్వాలి. ఇవాళంతా ఐటీ అని చెప్పి అనుకుంటున్నాం, ఐటీలో వెళ్ళనివ్వండి, కానీ వాళ్ళని కూడా మీరు యూత్ని, అలాగే చిల్డ్రన్ని, దే షుడ్ స్టాండ్ టాల్ ఇన్ దేర్ ఫెయిత్ అండ్ దే షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ లా. అందరిని లీగల్గా లా చదివించండి. లెట్ దెమ్ లెర్న్ ది లా ఆఫ్ ది ల్యాండ్. అలాగే పాలిటిక్స్లోకి రమ్మనండి, మీడియాలోకి రమ్మనండి. అక్కడెక్కడ మన వాయిస్ లేవు. అప్పుడప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, కాంగ్రెస్లో మన అపోజిషన్ లీడర్ గారు అంటుంటారు, మీడియాలో కానీ, పెద్ద పెద్ద ప్రొఫెషన్స్లో కానీ, దళితులకు కానీ, బీసీలకు కానీ ఎటువంటి వాయిస్ లేదు. అందువల్లే ఇవాళ మనం ఇలా ఎదుర్కొంటున్నాం. కాబట్టి మనం కూడా మన పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, మన యూత్ని ఎంకరేజ్ చేయాలి.
లాయర్లు అవ్వాలి, వాళ్ళు మీడియాలోకి రావాలి, అలాగే పాలిటిక్స్లోకి రావాలి. ఎస్కేఎల్ గారు ఇక్కడ ఉన్నారు, ఎస్కేఎల్ లాంటి వాళ్ళు, దీపక్ గారు, జాన్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ చాలా పాలిటిక్స్లో ఉన్నారు. అలా పాలిటిక్స్లోకి రావాలి. అలాగే మనం ఇంకా నేను ముగించదలుచుకున్నాను, ఎందుకంటే టైం అయిపోతుంది, చాలామంది ఉన్నారు. మేడం ఒక ఆమె ఉంది, ఆమె కూడా మాట్లాడాలి. కాబట్టి ఈ యొక్క రిలీజియస్ ఫ్రీడమ్ గురించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి దళితులుగా ఉన్నటువంటి క్రైస్తవులకు రిజర్వేషన్ లేనంతకాలం వాళ్ళకి రిలీజియస్ ఫ్రీడమ్ లేదు. వీ హావ్ బీన్ ఫైటింగ్ ఫర్ దిస్. రిలీజియస్ ఫ్రీడమ్ లేకపోబట్టే, నాకు నచ్చిన మతాన్ని నేను అనుసరించలేకపోబట్టే నాకు ఇవాళ రిజర్వేషన్ లేదు, నా పిల్లలకి లేదు. వాళ్ళు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఎన్నో ఫెసిలిటీస్ని కోల్పోతూ ఉన్నారు ఇవాళ. కాబట్టి మనం అందరం కూడా దీని గురించి పోరాటం చేద్దాం. మీకు అందరికీ 1 కొరింథీయులు రాసిన పత్రిక పరిశుద్ధుడైన పౌలు 16వ అధ్యాయం 13-14 వచనాల్లో ఏం రాసిందో కూడా ఒక్కసారి నేను అప్పుడప్పుడు బిబ్లికల్ రిఫరెన్స్లు కూడా ఇస్తుంటాను నా స్పీచ్తో పాటు. ఏమని రాసింది? మెలకువగా ఉండుడి, విశ్వాసమునందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతుడై ఉండుడి. ఇంగ్లీష్లో అయితే బీ ఆన్ యువర్ గాడ్, స్టాండ్ ఫర్మ్ ఇన్ యువర్ ఫెయిత్, బీ కరేజియస్, బీ స్ట్రాంగ్, డూ ఎవ్రీథింగ్ ఇన్ లవ్. And the best thing for the churches to be united, to raise their voice, to be alert, was actually, the best time was actually 23 years back in 2002 when Godhra carnage took place. And the second best time is now. It's today. And tomorrow is the day when we should raise our voice. Today is the day when we should raise our voice. Tomorrow, being a Sunday, we are not able to take out ఎనీ డిమాన్స్ట్రేషన్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. మనం క్రైస్తవులం కాబట్టి, ప్రార్థన చేస్తాం కాబట్టి చర్చిలకి వెళ్తాము. చర్చిలో మన విరోధుల గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం మనం. అది మన యొక్క గొప్పతనం. మనం హేట్ స్పీచ్లు కానివ్వండి, మనం వాళ్ళ మీద హేట్రెడ్ కానివ్వండి, ఇవేమో డెవలప్ కాకుండా మనం అందరినీ ప్రేమిస్తున్నాం, అందరినీ ప్రేమిస్తాం, అందరినీ అనుకరిస్తాం. కానీ మన వరకు వచ్చేంత వరకు ఆగొద్దు. ఇందులో నేను అప్పుడప్పుడు అన్ని చోట్ల ఒక స్పీచ్ ఎండ్ చేస్తుంటాను. ఏంటంటే, దిస్ పోయం ఇస్ యాక్చువల్లీ రిటన్ బై మార్టిన్ నీమోలర్. మేము యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ఇది బెర్టాల్ట్ బ్రెక్ట్ అనే ఒక ఆయన రాసిన అనుకునేవాళ్ళం. బట్ లేటర్ వి కేమ్ టు నో ఇట్స్ రిటన్ బై మార్టిన్ నీమోలర్. దిస్ గోస్ లైక్ దిస్. దే కేమ్ ఫస్ట్ ఫర్ ద కమ్యూనిస్ట్ అండ్ ఐ డిడ్ నాట్ స్పీక్ అప్ బికాస్ ఐ వాజంట్ ఎ కమ్యూనిస్ట్. Then they came for the Jews and I did not speak up because I was not a Jew. Then they came for the trade unionists and I did not speak up because I was not a trade unionist. Then they came for the Catholics and I didn't speak up because I was a Protestant like us. Then they came for me and by that time no one was left to speak up. సో మన దాకా వచ్చేంత వరకు కూర్చోవద్దు. లెట్ us స్పీక్ అప్, లెట్ us రైజ్ అప్ టు ద అకేషన్. ద నెక్స్ట్ బెస్ట్ టైమ్ ఈజ్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్ ద హిస్టరీ నాట్ రిమెంబర్, లెట్ ద హిస్టరీ రిమెంబర్ us as a church that stood for its religious freedom. Thank you.